ఇప్పుడు అసలు విషయానికి వస్తా. కేటీఆర్ యొక్క విమర్శకు చెప్పాలి. కేటీఆర్కు బహుశా ఈ మధ్య కాలంలో ఆయన తెలంగాణ హైదరాబాదులో ఉంటలేడు. కేటీఆర్ తెలంగాణలో ఉంటలేడు కాబట్టి హైదరాబాదులో ఉంటలేడు. సంవత్సరంలో నెలకొకసారి విదేశాలలో ఉంటున్నాడు ఆయన. నాకు తెలిసిన కాడికి ఈ మధ్యలో నేను గమనిస్తుంది ఏంటంటే 10 రోజులు హైదరాబాదులో ఉంటుండు, 20 రోజులు ఏదో ఒక దేశంలో పోయి అక్కడ పోయి ఏదో పని మీద పోయి అక్కడ ఉంటుండు. అందుకే ఈ నెలల 10 రోజులు ఉన్నంత కాలం తాను విమర్శిస్తూనే ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని. అట్లాగే ఈ 20 రోజులు ఆయన విదేశాల్లో, కేటీఆర్ విదేశాలలో నివసిస్తుంటాడు కాబట్టి ఈ 20 రోజులలో మా కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ 20 రోజుల యొక్క అధికారుల రివ్యూలు, పరిపాలన ఇవన్నీ కూడా అతను నోటీసులో ఉండవు. ఎందుకంటే అతను విదేశాల్లో ఉంటాడు 20 రోజులు. అక్కడ ఆయన ఈ పేపర్లు చూడడు అనుకుంటా, ఏది తెలుగు ఛానల్స్ కానీ తెలుగు పేపర్లు కానీ ఇవన్నీ ఆయన చూడకపోవచ్చు. ఆ 20 రోజుల తెలంగాణలో ఏం జరుగుతుందని ఆయన అవగాహన లేక, దాని మీద ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకోలేక అతను మాట్లాడుతున్నట్టుగా నాకు ఇక్కడ కనబడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సూటిగా తెలంగాణ ప్రజలకు కొంత క్లారిటీ మేము ఇచ్చేస్తున్నాం. ఇది తెలంగాణ ప్రజలారా, నెలకు 20 రోజులు విదేశాల్లో ఉంటుండు, 10 రోజులు హైదరాబాద్లో ఉంటుండు. అందుకే ఆ 20 రోజుల సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏం చేస్తుండో ఇన్ఫర్మేషన్ లేక ఈడికి వచ్చి బట్ట కాల్చి మొక్క మీద తల్లే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. నెలకు 20 రోజులు విదేశాలలో ఉంటున్న కేటీఆర్ ఒకటి. రెండో పాయింట్ ఏంటిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ కానీ సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉంటారు. నిధుల కోసము ఇప్పుడు సపోజ్ ఎరువులు కావాలి, ఢిల్లీకి పోవాల్సిందే. నిధులు కావాలి, ఢిల్లీకి పోవాల్సిందే. ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీళ్ళ పంచాయతీ నడుస్తుంది, ఢిల్లీకి పోవాల్సిందే. 10 ఏళ్ళు పరిపాలించిన మంత్రిగా కేటీఆర్ గారు, మీ నాయన కేసీఆర్ గారు ఢిల్లీకి పోవాలా పోవద్దా అనే యొక్క ఇంగిత జ్ఞానం మీకు లేకపోవడం బాధాకరం, దురదృష్టకరం. ఏముంటుంది ఆడ? ముఖ్యమంత్రిగా 1కి 4 సార్లు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కన్సల్ట్, ఇరిగేషన్ మినిస్టర్ను, సివిల్ సప్లై మినిస్టర్ను, లేకపోతే ఆర్థిక శాఖ మినిస్టర్ను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నిటికి సంబంధించిన మన కోటా ఏదైతే తెలంగాణకు ఢిల్లీ నుంచి రావాల్సిన ఆర్థికంగా ఉన్న మన కోట ఏదైతే రావాలో ఆ కోటాకు 1కి 4 ఇంతలు అక్కడ ప్రైమ్ మినిస్టర్ని, మంత్రులని కలవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఉన్నది. ఈ జ్ఞానం మీకు ఈ ఆలోచన ఎందుకు మర్చిపోతున్నారు అని ప్రశ్న. తప్ప ఇది? కలవద్దా? ఢిల్లీకి పోవద్దా? నిధుల కోసము, ఇంకా లేకపోతే నీళ్ళ పంచాయతీ కోసం ఢిల్లీకి పోవద్దా? పోయింది అందుకే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. అచ్చా, మీ నాయన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు ఆ పని మీరు ఎందుకు పోయారు? మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు పోయారు? ఎందుకు పోయారు అంటే, మీరు అంటే ఆయన సంతానం, కేసీఆర్ గురించి కాదు. మీరు ఎందుకు పోయారు అనేది ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు పోయారు? ఆయనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో ఎరువుల కోసము, నీళ్ళ పంచాయతీ ఉన్నది, నిధుల కోసము,
పరిపాలన పైన కొన్ని అంశాల మీద అక్కడ ప్రధానమంత్రిని మంత్రులను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతున్నాడు. మీరెందుకు పోయారు? మీ కుటుంబం ఎందుకు పోయింది ఢిల్లీకి? లిక్కర్ దందా చేయడానికి పోయారు. మీరు ఢిల్లీ పోయారు, లిక్కర్ దందా మొదలుపెట్టారు, విస్కీ బ్రాండ్ బీర్ల దందా స్టార్ట్ చేసిరాడ. మీ కవిత దొరికింది, లోపల పడ్డది. కేటీఆర్ ఎందుకు పోయిండా అంటే కవిత జైల్లో పడ్డదని పోయిండు. హరీష్ రావు ఎందుకు పోయిండా ఢిల్లీ అంటే ఈడీ ఆఫీస్కి పోయారు. మీ తీరేమోనాయన ఆడ ఈడీ ఆఫీస్లో చుట్టూ ఆడికి ఏమైనా పోయిండా? మీరు ప్రధానమంత్రిని మంత్రుల కంటే ఎక్కువ మీరు ఈడీ ఆఫీస్ చుట్టూ తిరిగితే సరిపోయింది మీ పుణ్యకాలం అంతా. నైతికంగా మీకు హక్కు ఎక్కడా అని కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కూడా కేటీఆర్కి స్ట్రోక్ దాకింది. మొత్తం ఎవరిది? ఇది కవితది. ఏదన్నా తట్టుకోవచ్చు భయ్, ఇంటి పంచాయతీ ఎవడు తట్టుకోలేడు. అది పెళ్ళాం కానీ చెల్లెలు కానీ అక్క కానీ ఆడు బామ్మర్ది కానీ. ఈ ఇంటి స్ట్రోకులు మహా డేంజర్ ఇవి. ఇప్పుడు కవిత ఒక దిక్కు స్ట్రోక్, హరీష్ రావుది ఒక దిక్కు స్ట్రోక్ ఉంటుంది. అందుకే పాపం సీఎం రేవంత్ రెడ్డి గారు పాపం అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు. ఇక ఆడిపోయినప్పుడు మా నాయకులను కలవాల్సిందే కదా. మాకు అదే కదా మెయిన్. కాంగ్రెస్ పార్టీకి మాకు పుట్టినీళ్ళు ఢిల్లీ కదా, మా పుట్టినీళ్ళు. మీది గల్లీ కాదు కదా మా పుట్టినీళ్ళు కాంగ్రెస్, మాకు ఢిల్లీ కదా. పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని, ఖార్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని అక్కడ కలిసి వస్తాడు. అదొక బాధ్యత. అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి ఇంకేం పెద్ద దీని మీద విమర్శలు ఏం పెద్ద అవసరం ఏమొచ్చింది? ఆ చదువు ఇది అయింది. మీ స్ట్రోక్ పంచాయతీలు మా నెత్తికి ఎందుకు రుద్దుతున్నారు నైనా మీరు? మీ ఇంటి పంచాయతీలు నువ్వు డిస్టర్బ్ అయ్యి తెలంగాణ ప్రజలకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఏంటి ఇదంతా అని కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నా. కేసీఆర్ గారు నాయకుడు, మేమెవరం కూడా దాన్ని ప్రశ్నించాం. బిగ్ పర్సనాలిటీ, నో డౌట్. గుడ్ పర్సనాలిటీ, నో డౌట్. ఒడుకుదొడుకులతోటే నాయకుడు ఎదిగిండు, నో డౌట్. కేటీఆర్ ఏ ఒడుకుదొడుకులతో వచ్చిండు నాయకుడుగా? ఒక కౌన్సిలర్ అయినా, ఓ చైర్మన్ అయినా, ఒక జడ్పీటీసీ అయినా, నువ్వు నాయన కోటలు డక్కమని డైరెక్ట్ ఎమ్మెల్యేకి వచ్చేస్తావు. నువ్వు నీకేం తెలుస్తుంది? డక్క ముక్కలు ఏం తెలుస్తాయి కింద నీకు? డక్క ముక్కలు నీకు ఎవరు తెలుస్తాయి? నా అసుంటోనికి, రేవంత్ రెడ్డి అసుంటోనికి తెలుస్తాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఒకప్పుడు ఏందైనా ఒక జడ్పీటీసీగా నుంచి స్టార్ట్ అయ్యింది. ఆయన గ్రౌండ్ లెవెల్ ఏముంటే పొడుకుదొడుకులు అనేది మా గ్రౌండ్ కింది నుంచి వచ్చినోడికి తెలుస్తాయి. కానీ మీ నాయన కుర్చీ మీద కూర్చునే టైంకి నువ్వు అమెరికా నుంచి దిగితే డైరెక్ట్గా ఎమ్మెల్యేకు పోటీ చేస్తేవి. ఇట్లా ఇప్పుడు మాకున్న అనుభవాలు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు నాకే కానీ మా నాయకులు ఇంకా చాలామంది, ఇప్పుడు మా మినిస్టర్స్ ఉత్తమ్ రెడ్డి గారు కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అటు మా దామోదర్ గారు, గీతారెడ్డి గారు, వాళ్ళు వీళ్ళు, పొన్న ప్రభాకర్ గారు అని ఇట్లా మా మినిస్టర్స్ చాలామంది నాయకులు ఉన్నారు కదమ్మా. నేనేమంటున్నా అంటే నువ్వు డైరెక్ట్గా వచ్చినావు, ప్రజల నాడి తెలియదు, ప్రజా సమస్యలు తెలియదు, మీ ప్రజలకు ఏం చేయాలో ఆలోచన ఉండదు. కాబట్టి అనుభవంతో కూడుకున్న రాజకీయ జీవితంలో నుంచి వచ్చినటువంటి నాయకులమే
కాంగ్రెస్ పార్టీ నాయకులం. అందులో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నాడు. ఎన్ఐసి యూత్ కాంగ్రెస్ ఒక సామాన్య కార్యక్రమం మొదలుకొని ఈరోజు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయనకి ఏం తెలుస్తుంది? మహేష్ గౌడ్కి, పిసిసి ప్రెసిడెంట్కి కార్యకర్త ఎట్లుంటాడు, నా మండల నాయకుడు ఎట్లుంటాడు, విలేజ్ నాయకుడు ఎట్లుంటాడు, ప్రతిదీ కూడా పట్టు ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కింద నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్నది అవగాహన డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకు ఉండదు. కాబట్టి అనుభవంతో కూడుకున్న రాజకీయ నాయకులుగా పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇది కూడా కొంత ఆయనకు ఎవరికి కేటీఆర్ గారికి కొంత అవగాహన కోసం చెప్పడం జరిగింది. అదే నువ్వు డైరెక్ట్గా 4 సార్లు ఎమ్మెల్యే అయినా నువ్వు డైరెక్ట్గా వచ్చినట్టే. మా అనుభవాల ముందు మాకున్న అనుభవాల ముందు నువ్వు జీరో, నథింగ్. ఏమైనా అడుగుతారా మీరు ప్రశ్నలు? ఈ గాడిదలు సన్నాసులు ఉన్నట్టునే రేవంత్ రెడ్డి కోపం వస్తుంది. ఇది పాయింట్ ఏంది? మీ అయ్యా సన్నాసులు, ఇది మీరు స్టార్ట్ చేసి పంచాయత్. అసలు తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి గమనించండి. సన్నాసులను ఎవరా స్టార్ట్ చేసింది? మీ అయ్యనే కదా. ఇవన్నీ చూసి మీకు ఎట్లా తిట్టాలో కొంత మాడిఫై చేసి తిడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. కొంత అవసరం అదిగా మీకు. మీరు కంట్రోల్ కావాలంటే బూతులకు వజ్రంతో కొయ్యాలి, బూతులతోటే తిట్టాలి. మళ్ళీ నువ్వు రండి అంటే మేము కూడా రారండి అంటాము, నువ్వు రండిలే పిండిలే మేము నువ్వు అంటాము అంటాము. మేము పొలిటికల్ పార్టీ నాయన, మేమేమి ధర్మశాల పెట్టలేము ఇక్కడ ఉపన్యాసాలు నీకే. మాది ఒక పొలిటికల్ పార్టీ. బాగున్నారా అని అంటే మేము కూడా బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అడుగుతాం. నువ్వు ఏం రా అంటే ఏం బే అంటాం మేము. తప్పదుగా. సీఎం రేవంత్ రెడ్డికైనా, నాకైనా, మా మంత్రులకైనా, మా లీడర్లకు కాంగ్రెస్ తప్పదు. నువ్వు గాడిదలు అంటే పడతారా ఇవ్వండి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను చాలాసార్లు అన్నా, ఆయన గీకుడు ఎందుకు, తన్నిపించుకుడు ఎందుకు అన్న. నేను గోకుడు ఎందుకు, తన్నిపించుకున్నాడు ఎందుకు? మీరు కూడా అండి అని పిలువండి. సీఎం రేవంత్ రెడ్డి ఏమండి ఎట్లున్నారండి అని మాట్లాడు, ఆయన కూడా బాగుండండి అంటాడు. ఆయన మీరు కూడా బాగున్నారండి అంటాడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా. తిట్ల పురాణం ఖాందాన్ మీది. ఇక దానికి విరుగుడు తిట్లే. ఇక మీరు ఒకటి తిడితే, కాకపోతే మీరు ఒకటి తిడుతున్నారు, మేము 10 తిడుతున్నాం. తప్పదు. మళ్ళా నువ్వు కంట్రోల్ కావాలంటే మేము 10 తిట్టాల్సిందే. నిన్ను ఇక తెలంగాణ ప్రజలు కూడా గమనించుండేది. కేటీఆర్ గారు, తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, చివరిగా మా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించుండి అని మాకు ఫుల్ మెజారిటీతో సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేసిరు. దాదాపు 17 నెలలు అయిపోతుంది. ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది. ప్రజలు ఇచ్చిర్రు. ఇది మీరు సంకనాకి ఇచ్చిన ట్రెజరీని చక్కగా చేస్తూ, మళ్ళీ చెప్తున్నా,
మీరు సంకనాకించిన ఆర్థిక శాఖ ట్రెజరీని చక్కగా చేస్తూ మేము రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటల హామీలను నెరవేరుస్తూ వెనక ముందు పరిపాలిస్తూ ప్రజాపాలన కొనసాగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో. మళ్ళీ చెప్తున్నా అమెరికాలో కొలువు చేసినావు, చదువుకున్నావు, చదివితే మంచి కొలువు చేసినావు, 10 ఏళ్ళు పాలన చేసినావు, 4 సార్లు ఎమ్మెల్యే చేసినావు, అసెంబ్లీలో కూర్చోవాలా కళ్ళు కాంపౌండర్లో కూర్చొని చర్చకు రమ్మనాలా. చదువు రానోడు కళ్ళు కాంపౌండ్కు రా అంటే అర్థం ఉంది, కానీ నువ్వు చదువుకొని 4 సార్లు ఎమ్మెల్యే చేసి 10 ఏళ్ళు పాలన చేసి నువ్వు ఆ పార్కు ఇందిరా పార్కుకు రా, వెంగళరావు పార్కుకు రా. ఏంది ఇది బాధ్యతారహితమైన మాటలు కేటీఆర్ మాట్లాడుతుంటే దీనికి ఏమో చిన్నపిల్లల వ్యవహారం అయిపోయింది ఇదంతా. అరే ఏంది ఇక भाई బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైనా కానీ వాళ్ళ సోషల్ మీడియాకు వాళ్ళ సోషల్ మీడియాకు వణికిపోతున్నామని కేటీఆర్ అంటున్నాడు. అంటే సోషల్ మీడియా లేనిది తప్పుడు ప్రచారం చేస్తుందని కేటీఆర్ చెప్తున్నట్టే కదా. మీ బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది అని నీ నోటి నుంచే వచ్చేసింది. అదిగా నేను ఒకటే చెప్తున్నా భయ్, నేను పర్సనల్గా చెప్తున్నా, పైసలు ఆడిస్తున్నాడు ఈడిస్తున్నాడు అని నైతికంగా అడిగే హక్కు కేసీఆర్ ఫ్యామిలీకి లేదు. ప్రతి ఎన్నికలకు దాదాపు 10 రాష్ట్రాలకు 1000 కోట్లు పంపించినట్టుగా ఆ రోజు ప్రచారంలో ఉన్నది, మీరు చేసింది ప్రచారంలో ఉన్నది, అది నిజమే కదా. నైతికంగా మీకు అడిగే హక్కు కానీ విమర్శించే హక్కు మీకు లేదు. ముందు నేను యాక్చువల్గా అప్పుడప్పుడు కొంత, ఇప్పుడు కాదు, నేను వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్కి మొన్న ఒక 1 ఇయర్ బ్యాక్ కొంత అటో ఇటో కొంత నిజాలు మాట్లాడతాడా ఏంది మాట్లాడడా అని కొంత కన్ఫ్యూజన్లు ఉంటాయి. కానీ ఈరోజు క్లారిటీ వచ్చింది. అన్ని కేటీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు, ఒక్క నిజం ఉండదు అనేది క్లారిటీ వచ్చింది. అన్ని అబద్ధాలే, నోరు ఇప్పితే అబద్ధాలే. అతను చెప్తున్నా కదా, అందరికి వడదెబ్బలతో ఎండ దెబ్బలు తాకితే ఈయనకు ఈ ఫ్యామిలీ దెబ్బలు తాకుతున్నాయి. ఈయనకు నీకేం చెప్తున్నా, డైరెక్ట్గా కవిత అటాక్ చేస్తుంది, ఇట్లా ఇండైరెక్ట్గా హరీష్ రావు అటాక్ చేస్తున్నాడు. తండ్రి పాపం కేసీఆర్ గారికి ఏం చేయాలో అర్థమవుతలేదు. కేటీఆర్కి ఏమో రాజకీయ అనుభవం లేక అవగాహన లేక ఇతను ఇబ్బంది పడుతున్నాడు, బయటకు వస్తున్నాడు. అదే అంటే కదా 20 రోజులు అటు ఆ దేశంలో చల్లటి ప్రదేశాలు ఉంటాయి కదా, వేరే దేశాలలో ఎక్కడో రిలాక్స్ అవుతున్నట్టున్నాడు. ఈడ ఎండ దెబ్బ దాకా, ఈడ ఏమంటారు అది ఇంటి దెబ్బ దాకా 20 రోజులు విదేశాలకు పోతున్నాడు. అసలు నెలకి 20 రోజులు విదేశాలు ఏం పనప్ప కేటీఆర్ గారు, నాకు అర్థం కాదు. దాన్ని చెప్పు ముందును. ఈడంటే రేవంత్ రెడ్డి సీఎం కనబడుతున్నాడు. లేలే ఈడ ఇదేను ఏడా ఇప్పుడు ఈడ ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఎవరెవరి దగ్గర పోతున్నాడో మీరు వీడియోలు కెమెరాలు పట్టుకొని తిరుగుతారు కదా. ఆయన షూట్ అయితే ఆయన ఇంకా వెంబడే తిరుగుతారు కదా. ఇప్పుడు ఏ కెమెరా తిరుగుతుందని దేశాలల్లో ఈయన మీద ఎట్లా తెలుస్తుంది మనకు? ఏమంటున్నట్టే నువ్వు ఎప్పుడైనా మమ్మల్ని విమర్శించే ముందు స్టడీ చేయి ఫస్ట్. ఈడ నీకు కౌంటర్గా ఈడ మేము మిండలం ఉన్నాం. ఈడ మేము తక్కువలో కాదు, మిండెన్లో మేము ఈడ. నువ్వు ఒకటి చెప్తే 10 వేస్తాం మేము ఈడ.
కాబట్టి ఇదొకటి చెప్పదలుచుకున్నా. ఒక్క మాట మీకు చెప్పేది చివరికి ఏంటంటే, మీరు ఒక బూతు మాట, ఒక తప్పుడు మాట మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారు 10 తిట్లు తిడతాడు. ఇలా నో డౌట్, నేను చెప్తున్నా కదా, తిడతాడు. నువ్వు బంద్ చేయి, ఆయన బంద్ చేస్తాడు. నువ్వు ఒకటి తిడితే ఆయన 10 తిడతాడు. ఇలా మేము కాంప్రమైజ్ కాము. అల్టిమేట్ మేము ప్రజలకు పరిపాలన, ప్రజా పరిపాలన, ప్రజల పాలన ప్రజల మధ్యలోనే ఉండాలి అనేదే కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్ల యొక్క పాలన, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో. మా దాంట్లో క్లియర్ ఉన్నదిగా. పదేళ్ళు ఏం చేసిరా? 10 ఏళ్ళు వీకినారు పాలన. మరి ఏం చేసి 10 ఏళ్ళు? నేను అడుగుతున్నా, నేను ఎందుకు అంటున్నాడు పీకినా, ఏం పీకినావు అని ఎందుకు అంటున్నాడు అని మన శ్రీనివాస్ రెడ్డి అన్నాడు, గాడిదలు అదేదో అన్నాడు అని చెప్పి. అదే అంటున్నా, 10 ఏళ్ళు ఏం చేసినావా నువ్వు కేటీఆర్? నేను అడుగుతున్నా. ఈ 18 నెలలకే నీకు సుధరాయిస్తలేదా పవర్ లేకపోయేసరికి? 18 నెలలే కదా, 17-18 నెలల్లో నీకు పవర్ లేకపోయేసరికి ఆ చేపల చెరువు తిరిగి కొట్టుకుంటున్నాను. చేపల చెరువు బయట వేసి ఎట్లా కొట్టుకుంటుంది అట్లా, అంటే పవర్లకేంచి చేపల ఉన్న నీళ్ళల్లో ఉన్న చేపలు అంటే నీళ్ళల్లో చెరువు ఎట్లుంటుందో ఆ చేప బయటికి రాగానే డగడగడ కొట్టుకుంటూ అట్లా కొట్టుకుంటుండే ఇప్పుడు ఈయన కూడా. ఇవి ఒకటే మాట, ఈ ప్రాజెక్టులు, నీళ్ళు, నియామకాలు, పంచుకునుడు, ఇదంతా టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఇదంతా ఒక వేరే అంశం, విన్నారా? ఇది సబ్జెక్టు వేరు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు దాని మీద పాపం ఎప్పటికప్పుడు ప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాడు, ఆయన చెప్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయింది అదే పని మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు కూడా పెట్టిండు. ఆయన రెగ్యులర్గా ఎప్పుడుదప్పుడు గత లోపాలు ఏంది, ఇప్పుడు ఏమున్నాయి ఏంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు కదా. అవును, అంటే తిరగాలి, తిరుగుతున్నాడు. వస్తలేవు అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను ఏమంటున్నా అంటే, మీరు అడిగిందని చెప్తున్నా. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల రిప్రజెంటేటివ్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి బాధ్యత అడగాలి. ప్రధానమంత్రిని ఢిల్లీకి పోయి అడుగుతున్నాడు, ఇస్తే ఇచ్చిరని చెప్తాడు. వాళ్ళు ఇస్తలేరు కాబట్టి అడుగుతున్నా ఇస్తలేరు అని సభలలో చెప్తున్నాడు. జవాబుదారు కదా ముఖ్యమంత్రి.